హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హే సిద్ధు. ఈరోజు నేను మా అన్న వాళ్ళం అందరం కలిసి కోయిడగుట్ట హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి నుంచి కోయిడగుట్ట హనుమాన్ టెంపుల్కి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. అన్న ఎప్పుడన్నా కోయిడగుట్ట హనుమాన్ టెంపుల్ పోయినావా? పోయినావా అంటే దేని గురించి పోయినావా అన్న? నేనైతే టెంపుల్ గురించి అయినా కానీ ఇక వ్యూ పాయింట్ కోసం ఏం పోలే. వ్యూ పాయింట్ కోసం నువ్వురా? నేనా వ్యూ పాయింట్ మళ్ళా ఫోటోలు దిద్దానికి మళ్ళా 4 సైడ్స్ విగ్రహం ఉంటాయి హనుమంత్ అది చూస్తాం కానీ పోయినా. కానీ నువ్వు హనుమాన్ గుడికి అయితే వెళ్ళలే? పోయినా ఒక 2 టైమ్స్ అట్లా పోయినా. ఓకే సాయి ఏ మాట్లాడు సాయి, మాట్లాడు సాయి. బ్రో సిగ్గుపడతాడు అంతే. అన్న చాలా మంది ఎందుకు అన్న వ్యూ పాయింట్ కోసం పోతే కానీ అసలు హనుమాన్ టెంపుల్ వస్తారు, ఎవరు గుర్తించారని ఎక్కువ అన్న. అన్నది మంచి రాలేదని చెప్పి చెప్పిస్తుండు సాయి. విండో సక్క లేదన్నా, పోయి క్లీన్ చేసి వస్తాం. ఇప్పుడు మా బ్రో విండోని క్లీన్ చేసి బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. వీడియో కోసం డెడికేషన్. ఇదే నీట్ గుంజుకుంటాడు ఇప్పుడు. అన్న 10 రూపీస్. కావాలా? ఒకటి తీసుకోండి. 2 తీసుకోవాలి. శతయోజన శరతి నియోజన శరపరిలంకర హరిభాజన హరిభాజన హరిమదభాజన దశముఖటంపర బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చనలే. పంతులు గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు నేను హనుమాన్ దేవాలయం గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. కొంచెం నేను అడుగుతా క్వశ్చన్స్ చెప్పండి. హనుమాన్ దేవాలయం ఎన్ని సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది? అయితే ఇది హనుమాన్ ఎప్పటి సందో పూర్వం సంది ఉంది. మనకు తెలియదు. 7 సంవత్సరాల కింద మా తాతలు మా ముత్తాతలు కూడా చూసిండ్రు. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు యాదగిరిగుట్టకు నేను ఉంటే యాదగిరిగుట్ట పోతప్పుడు ఈడ ఇంత బాగా చేశారు, మా ఊళ్ళో అంత పెద్ద గుట్టు ఉంది, ఎందుకు చేయలేదో అనుకున్నా నేను.
అయితే లాస్ట్కి వస్తే ఆ స్వామి నన్నే పిలిపించుకోండు. ఓకే. అయితే 40 ఏళ్ళ కింద 42 రోజులు ఉన్నా గుట్ట ఎక్కినంటే దిగలేదు. ఈయనే అన్నం గిన్నం అన్నీ తెచ్చుకొని ఒక పూట అన్నం తిని కంకర మిషన్ కాడ నీళ్ళు ఎత్తుకొచ్చుకునేది. అప్పుడు నీళ్ళు గిట్ట ఏం లేవు, అన్ని చెట్లు ఉండేది, అంతా చెట్లతో నిండిపోయిన ఉండే. అయితే 5 రోజులు తుఫాన్ పెట్టింది అప్పుడు. తుఫాను వెళ్ళవకుండా ఆ తుఫాన్ పెట్టినా అక్కడ గుండు ఉంటుంది, పెద్ద గుండు. అక్కడ ఆ గుండు కింద వండుకున్నా. వాళ్ళు పిలిచినా పోలే, కోయడకు పోలే. 42 రోజులు ఇన్నే ఉన్నాయి దీక్షగా. అయితే ఇక స్వామి నన్ను పిలిపించుకున్నాడు కాబట్టి నాతోటి ఉపదేశం ఇచ్చిండు, నాకే ఆయన్నే ఆ స్వామి ఇచ్చిండు ఉపదేశం. అప్పటి నుంచి ఇక్కడ చెయ్యిరా సేవ చెయ్యి అంటే అప్పటి నుంచి సేవ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు నేను బ్రహ్మచారిని. నా వయసు కూడా 65 సంవత్సరాలు. ఇప్పుడు మొత్తం స్వామి గారికి అంకితం. ఇప్పుడు స్వామి గారికి అంకితము. ఇక శనివారం మంగళవారం ఇప్పుడు 2 వారాలు వస్తున్నా, ప్రసాదం చేసుకొస్తా నేనే. ఇక వచ్చిన భక్తులకు ప్రసాదం చేస్తా, పెడతా, అంతవరకు చేస్తున్నా. ఇక అది గుడి కట్టి 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. మా ఊరోళ్ళే. ఈ గుడి నిర్మించిన వారి పేరు కోయడోళ్ళు అందరూ. ఓకే. అయితే రోడ్డు ప్రత్యేకంగా చేసిండంటే సామల యాదిరెడ్డి చేసిండు. ఓకే. మళ్ళా కరెంట్ నాగిరెడ్డి అంటే ఆయన కరెంట్ వేయించండు. ఓకే. ఇక అప్పటి నుంచి కళ్యాణం కూడా చేస్తున్నాం అన్నట్టు. రాములవారి కళ్యాణం చేయబట్టి 28 సంవత్సరాలు అవుతుంది. 28 సంవత్సరాలు. ప్రతి శ్రీరామనవమికి ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తున్నాము. అన్నదానం గిట్ట చేస్తాము. పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆయన 5-6 వేల మంది, ఒక 10,000 మంది వస్తారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు అన్నము అంత సౌకర్యం, నీళ్లు కానీ అన్నం కానీ పెట్టేస్తాము. సాయంత్రం దాకా వచ్చి తింటుంటారు, స్వామికి దండం పెట్టుకుంటూ పోతారు. పంతులు గారు, ఇప్పుడు ఇక్కడ హనుమాను స్వయంభువా లేకపోతే ప్రతిష్ఠించబడిందా? ప్రతిష్ఠ చేయలేదు, స్వయంభువే. ఓకే. స్వామి స్వయంభుగా నాతోటి ఎదురు నువ్వు నేను మాట్లాడినట్టే మాట్లాడింది. అప్పట్లో అప్పుడు ఎవరు లేరు. మీరు పైకి వచ్చి బాట కూడా లేదు అప్పుడు. ఈ రూమ్ కట్టిన బాట లేక ముందుకు ఇక్కడ పక్కన రూమ్ ఉంది. అన్ని కిందికి వెళ్ళి మోసుకొచ్చి కట్టిన రూమ్. 1300కు లారీ కోసిండు. మోసినందుకు 3600 అయినాయి. అప్పుడు అట్లా అన్ని కిందికి వెళ్ళి మోసుకొచ్చిన. చింటి కూడా బాట లేదు అప్పుడు. చింటి కూడా 16 బస్తాలు చింటి 3 గంటలలో మోసి 3 రోజులు జ్వరం వచ్చి పడినా 3వ నాడు వచ్చి చెత్తకొచ్చినది. అంత కష్టపడ్డా. నీళ్లు కూడా కిందికి వెళ్ళేది. అందుకే మీకు హనుమంతుల తోడున్నారు. అందుకే ఏ లోటు లేదు. అదే అంటున్నా. బాగలేని వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ. వాళ్ళు కూడా మంచిగా అవుతారు, మంచి జరుగుతుంది. ప్రదర్శన చేస్తే 9 వారాల 11 వారాల 41 రోజా ఇట్లా చేసిన వాళ్ళకి మంచిగా జరుగుతుంది. 41 రోజులకి. ఈ హనుమాన్ టెంపుల్లో మంగళవారం మరియు శనివారం రోజు ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయా? అభిషేకం చేస్తారు. అభిషేకం ఏ సమయంలో? పొద్దున్నే చేస్తాం. పొద్దున్నమా? సత్యనారాయణ కథలు చెప్పేటోళ్ళు మొక్కుబాటు ఉంటారు. సంతానం కానోళ్ళు కూడా 41 రోజులు తిరిగిందనుకో సంతానం అవుతుంది. అనుకున్న కోరికలు కూడా 11 వారాలు తిరిగితే అనుకున్న కోరికలు కూడా జరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది. ఇప్పుడు మళ్ళా అంటే వేడుకలు ఎలా జరుగుతుంటాయి ఇక్కడ? హనుమాన్ జయంతి చేస్తాం, మామూలుగా చేస్తాం. ఘనంగా జరుపుతారా? చేస్తాం. ఇప్పుడు కళ్యాణం అయిపోయినాక 8 రోజులకే వస్తుంది హనుమాన్ జయంతి. అది మామూలుగా చేసి అభిషేకం చేస్తాము. హనుమాన్ జయంతికి అన్నదానం గిట్ట పెట్టి ఆయన కూడా బాగా చేస్తాం అన్నట్టు. ఈ దేవాలయం టైమింగ్స్ ఏంటి? పొద్దుగాల 5 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. ప్రతిరోజా లేకపోతే మంగళవారం మరియు శనివారం రోజు? మంగళవారం శనివారము. ఇప్పుడు ఆదివారం కూడా పంతులు వచ్చి చేస్తుంటాడు. మళ్ళీ రోజు మాత్రం పొద్దుగాల 6 గంటల సంది 8-9 గంటల దాకా ఉంటాడు. మళ్ళీ ఆడికెళ్ళి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా ఉంటాడు. అట్లా. ఇప్పుడు మొదటిసారి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఏం సూచనలు ఇస్తారు ఇక్కడికి రావడానికి? అనుకున్న కోరికలు జరుగుతాయి. ఇక్కడ ఎవ్వరు వచ్చి చేసినా అనుకున్న కోరికలు మాత్రం కంపల్సరీ జరుగుతాయి. దీక్షగా చేయాలి. సంతానం కాని వాళ్ళు అయితే 41 రోజు చేయాలి. ఇంకా ఆరోగ్యం కానీ ఇట్లా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు.
ఇక్కడ వచ్చి పూజ చేసిన వాళ్ళకు సంతానం కాని వాళ్ళకు 4 కమల పిల్లలు పుట్టారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మొదట రోడ్డు చేసిన ఆయన అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు ఇంజనీర్, ఒక ఆయన డాక్టర్, వాళ్ళిద్దరు కమల పిల్లలే. అవునా? ఆ, చూసిరు కదా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒక చరిత్ర ఎలా ఉందో పంతులు గారు చెప్పినట్టు. అందులో ఇంకోటి అడుగుదాం అని మర్చిపోయినా, చాలా మంది ఎందుకో హనుమాన్ టెంపుల్ కి చాలా మంది తక్కువ వస్తారు ఇక్కడ సైడ్. వ్యూ చూడడానికి ఎందుకు వస్తారు అర్థం అవ్వట్లేదు నాకు. అది ఈ పాయింట్ అనే వస్తుంటారు. అక్కడ ఏమి లేదు చూడాలని, అది ఏదో ఫోటోలు దిగుతాను. అది మొత్తం ఇన్స్టాగ్రామ్ వల్ల, ఇది సోషల్ మీడియా వల్ల స్ప్రెడ్ అయింది. కానీ హనుమాన్ టెంపుల్ కి నేనైతే ఎప్పుడు వచ్చినా సరే హనుమాన్ టెంపుల్ దర్శించుకొని వెళ్తాను. కాకపోతే చాలా మంది ఏంటంటే బయటికి వెళ్ళి ఇట్లా అక్కడ డైరెక్ట్ అక్కడనే వెళ్ళిపోతారు. హనుమాన్ పంపించట్లేరు. పొద్దుగాల కూడా స్నానాలు చేయక కూడా వస్తుంటారు. స్నానం చేయకుండా వస్తారు కొంతమంది, చెప్పులు వేసుకొని పోతుంటారు. ఇంకా మొన్న సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది ఇక్కడ. అట్లా అన్నాం అనుకో, నేను పంచాదులు కొట్లాటలు ఇక గమనం వాళ్ళ పాపాన అల్లే పోవాలని ఊకున్నాం. అది పట్టించుకొని పబ్లిక్ పట్టించుకొని అది బంద్ చేయాలి. ఇంకా మీరు ఒకటి చెప్పండి, ఇక్కడికి వచ్చే భక్తులకి ఏం నియమాలు పాటించాలి అది కూడా చెప్పండి. పరమాత్ముడు ఎక్కడైనా ఉన్నాడు కాబట్టి మనం చెయ్యాలంటే మనం హిందూ ధర్మం బట్టి ఇప్పుడు దర్శనం చేసుకొని పోవాలి. అనుకున్న దర్శనం చేసుకుంటే ఏదన్నా కోరికలు కోరుకున్నా మంచిగా అవుతాయి అన్నట్టు. ఒకరు ఎక్కడికి వెళ్ళో వస్తారు, దూరంకి వెళ్ళి వాళ్ళు వచ్చినా మాకు జరిగింది, కోరికలు జరిగినాయి, ఈ కొలువు వచ్చింది అని చెప్తారు చాలా మంది వచ్చి. ఓకే, 11 వారాలు చేసిందనుకో కంపల్సరీ అనుకున్న కోరికలు మాత్రం తప్పకుండా జరుగుతాయి. అట్లా ఇప్పుడు ఇక్కడ జనాలు చాలా మంది ఏమన్నా అంటే ఇక్కడ వాతావరణం ఏమన్నా ఖరాబ్ చేసి వెళ్తున్నారా, మంచిగా నీట్గా ఉంచుతున్నారా? ఖరాబ్ చేస్తారు, అటు పోయిన వాళ్ళు ఖరాబ్ అవుతుంది. అక్కడ సైడ్ వెళ్ళిన వాళ్ళు చాలా. మీరేమన్నా చెప్పగలుగుతారా వాళ్ళకి ఒక మాట? చెప్పినాము, చెప్పి ఆస్ట్ వచ్చింది, వదిలిపెట్టేసినాం. అది అంటే టెంపుల్ ఇక్కడ ఉంది, రారు, పొద్దుగాలు వస్తారు అట్నే వెళ్ళిపోతుంటారు. టెంపుల్కి అసలే రాదు, వచ్చే భక్తులే వస్తారు. కానీ వాళ్ళు ఈ పాయింట్ అని అక్కడ పోతుంటారు, అంత ఆగమాగం చేస్తుంటారు. లేడీస్ 4 గంటల రాత్రి 3 గంటల రాత్రి వచ్చి వాళ్ళకి ఏం పని అప్పుడు? అదే అది వాళ్ళని దయచేసి బంద్ చేయాలనేది కోరిక నాకు. ఈ పవిత్రమైన గుడి ఇది, అనుకున్న కోరికలు జరుగుతాయి. కానీ ఈ పాయింట్ పొద్దుగాలు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా బంద్ చేయాలి. పబ్లికే వాళ్ళకి రావాలా, వాళ్ళే బంద్ చేయాలని కోరిక. నేను ఎంతగానో చెప్పినా నా మీదకి గుస్సు అవుతుంటారు, పంచాయతీ చేస్తుంటారు, అది చెప్తుంటారు. అట్లా ఇక పరమాత్మ మీదనే వదిలిపెట్టినాను. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడికి వస్తే మాత్రం హనుమాన్ టెంపుల్కి రండి, వ్యూ పాయింట్ చూడండి. కాకపోతే ఇక్కడ దర్శించుకొని అక్కడ కొంచెం అంటే వాతావరణం చూసి ఆనందించి భక్తితో వెళ్ళండి. కాకపోతే ఇక్కడ ఈ వాతావరణాన్ని ఏం ఖరాబ్ చేయకండి. వచ్చేవాళ్ళు ఇక్కడికి స్నానం చేసి రండి. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వచ్చి భక్తితో ఉండి మొక్కుకొని వెళ్ళండి. నేను చూడదంటలేను వ్యూ పాయింట్, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని వ్యూ పాయింట్ చూసి ఆనందించి వెళ్ళండి, భక్తితో వెళ్ళండి. కాకపోతే మీరు ఇలా టైంపాస్ల కోసం ఇక్కడ రాకండి. ఇక్కడ ముందే మేనేజ్మెంట్ చాలా సఫర్ అవుతుంది. అంటే ఇట్లా చెత్త కానీ ఇవన్నీ ఏవేవో వేసేసి క్లీన్గా ఉంచట్లేరంట ఇక్కడ. సో ప్లీజ్ దయచేసి హనుమాన్ టెంపుల్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ పంతులు గారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే మంచిగా అయింది అన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు? వచ్చి దర్శనం కూడా బాగా అయింది. మా పంతులు గారు బాగా ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇచ్చారు. మంచిగా చెప్పినాను అసలు పంతులు అయితే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చెప్తాడని చెప్పి. మంచి. నీకు ఎట్లా అనిపించింది సృజన్? మంచిగా ఒక 2-6 ఎగ్జామ్స్ ఆ టైం మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ వ్యూ కోసం పోతావా, టెంపుల్ కోసం పోతావా? టెంపుల్ పోయి ఇంకా వ్యూ కాగిపోతాం. అది అట్లా. సాయి నీకు మంచిగా అనిపించిందా? వ్యూ పాయింట్ కన్నా మన గుడి ముఖ్యం ఫస్ట్. అది దర్శనం చేసుకొని వెళ్ళాలి. వ్యూ పాయింట్ అంటే ముందు ఒక గుడి, ఆ గుడి ఉందని గుర్తించండి. ఆ వ్యూ పాయింట్ కాదు. మీరు దయచేసి గుడికి రండి, నీట్ గా వెళ్ళి అని చెప్పి. ఏం లేదు, జస్ట్ మీరు నా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్ అనుకోండి. మీరు గుడికి రండి, వచ్చి దర్శనం చేసుకొని వ్యూ పాయింట్ ని ఆనందించి వెళ్ళండి. కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా కొంతమంది అయితే మద్యపానం మళ్ళా పొగ తాగడం అని చేస్తున్నారంట. ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయండి. ప్లీజ్
ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ రాకముందుకి అక్కడ ఒక టెంపుల్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. కానీ ప్లీజ్ గుడిని గుర్తించండి, అక్కడ ఒక గుడి ఉందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.